హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్విక అండ్ వైష్ణవ్ లాగ్స్. ఈరోజు దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆ తర్వాత జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక వాటిని వేగేంత వరకు వేపుకుని ఆ తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి అయితే తీసుకోండి. నేనైతే ఇక్కడ 4 వేసుకున్నాను. అవి కూడా ఫ్రై అయ్యేంత వరకు వేపాలి. దొండకాయలను అయితే కట్ చేసి పెట్టుకుని నీట్గా కడిగి పెట్టుకోవాలి పక్కన. అవైతే వేగాక వేసుకోవాలి. కొద్దిగా వేసుకుని బాగా అయితే కలపాలి. అన్నీ వేసాక బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేశాక ఒక 5 మినిట్స్ ఆ తర్వాత మూత అయితే పెట్టాలి. మూత పెట్టాక 2-3 మినిట్స్కి ఒకసారి తీసి కలుపుతూ ఉండాలి బాగా, లేదంటే అడుగున మాడిపోద్ది. తర్వాత కొద్దిగా పసుపు అండ్ రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. పసుపు సాల్ట్ వేసాక బాగా మిక్స్ చేయాలి. మధ్యలో మూత తీసుకుంటూ బాగా మిక్స్ చేయాలి. ఒక 15 మినిట్స్ అలా మిక్స్ చేస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుంది, దొండకాయ ఫ్రై. అంటే తన్విక వైష్ణవ్ లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి.